మన ప్రభువును రక్షకుడైన శ్రీస్తు పరిశుద్ధ ప్రిజన్ సంఘం ప్రిజన్ బిడ్డారు మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల ఆయన శ్రేణి బంగారు పాదాలకు లెక్కలేని 4 స్థుతులు స్తోత్రములు గతించిన రాజంతా రేఖన సాధన కాపాడి సంరక్షించిందేవా మరో కాల సమయం సజ్జ లేఖన చేసి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని చేసినామని వచ్చినాం తండ్రి. ఆమె దేవుని సంఘం నేడు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నిత్యము తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 31 వచనం ధ్యానం చేసుకున్నాము. నిత్యము తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 31 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుచుండెను కనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసిరి. దేవుని సంగమా ప్రిజాని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేసిన దినాలను భక్తుడైన లూకా గారు తన సువార్త వాక్య భాగంలో రాసిన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా అంటే ప్రభు చేసిన స్వస్థతలు, ప్రభు చేసిన అద్భుతాలు, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన ఇహమందు మానవులు పట్టు చూపిన ప్రేమ, తండ్రి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము నిత్యము మనకి తోడై ఉంటున్నది. కాబట్టి ఇక్కడ లూకా గారు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ప్రభువు అపవిత్రాత్మ చేత పట్టుబడిన ఆ యొక్క బాధింపబడిన వారిని స్వస్థత చేస్తున్నారు. అనేకులు ఆయన వద్దకు వచ్చి వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదల పొందుతున్నారు. ఆ సందర్భాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు తెలియజేసిన మాట ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరిచాను అన్నాడు. అంటే ప్రభావం అంటే ఆయనలో ఉన్న స్వస్థత, ఆ స్థితి ఎవరైతే బలహీనతలో ఉన్నవారో వారి బలాన్ని పొందుకునే వారిగా, వారి బలహీనతలు తొలగింపబడి వారి ఆరోగ్యవంతులైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ స్వస్థత పరుచుకున్నాను కనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టవాలని యత్నం చేస్తారు. ఈ విధంగా ప్రభువును ముట్టుకోవాలని, ప్రభువును ముట్టుకుంటే ఆయన ద్వారా స్వస్థత కలుగుతుందన్న ఒక బలమైన విశ్వాసాన్ని ఆనాడు విశ్వాసాలు కలిగిన విషయాన్ని లూకా గారు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత అంతటా ఆయన తన శిష్యులతో పారచుచ్చి ఇట్లనను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం ఇది అన్నారు. ప్రభు అంటున్నాడు శిష్యుల వైపు తీర్చి, ఏంటి బీదలైన మీరు అంటే దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే ఎదురు చూస్తారో వారి దీన స్థితి అంతా కూడా దేవుడు దర్శించి వారికి సహాయం చేయబోతున్నాడు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అంటే శారీరక స్వస్థతలనే కాదు, ఆత్మీయ స్థితిగతులు కూడా మనము దేవునిలో కలిగి ఉండాలనే విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. ధన్యకరమైన స్థితిలో ధన్యతలు కలిగిన వారముగా ఈ ధన్యతల గురించి ప్రభు కూడా చెప్తున్నారు. అంతటా ఆయన తన శిష్యులతో పారతీర్చి ఇట్లను అంటే శిష్యులతో ఉద్దేశించి అంటే ఏంటి, దేవుడు తనతో ఉన్నప్పుడు, తండ్రి తనతో ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన కార్యాలు చేశారో అలాగా ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు కూడా అటు రీతిగా మరి పర సంబంధమైన వాటి అన్న మనసు కలిగి ఉంటాడనే విషయాన్ని ప్రభు చెప్తూ అంటున్నారు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం ఇది అన్నారు. అంటే ఆ బీద స్థితి అంటే దీన స్థితి దేని కలిగిన అంటే దేవుని బట్టి దేవుని యొక్క రాజ్యంలో స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహించేదే ఉన్నది. కాబట్టి మన స్థితిగతులను ఎరిగిన దేవుడు మనకు వాటిని అనుగ్రహించేవాడైనాడనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఆకలి కొనుక్కున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అన్నాడు. ఆకలి అంటే శారీరకమైనదే కాదు, ఆత్మీయమైన స్థితిగతులు కూడా దేవుడు మనకి అనుగ్రహింపజేస్తున్నాడు. ఇహమందును పరమందును ప్రభుత్వం మనం సదాకాలం ఉండేవారమైనాము కాబట్టి దేవుని చేత, దేవుని ద్వారా కలిగే ప్రతిదీ కూడా మనం పొందుకుంటామనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఆకలి కొనుక్కున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు అన్నారు. ఈ పరలోక సంబంధమైన స్థితిని, పరలోక సంబంధమైన దీవెన ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉంటామని, అంత మాత్రమే జారు మీరు ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు నవ్వుదురు అంటున్నారు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని యందు, ఆయన యొక్క ప్రేమ యందు మనము స్థిరము కలిగిన వారముగా, విశ్వాసము కలిగిన వారముగా, వాక్యమందు నిలిచిన వారముగా, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారంగా మనం ఉండాలనే విషయాన్ని ప్రభు ఈ సమయాన్ని గుర్తు చేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు లూకా ద్వారా తెలియజేసిన ఈ మాటలను మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, మనుష్య కుమారుడు నీ నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి
మరి ఏమంటున్నాడు? వెలివేసి నిందించి మీ పేరు చెడ్డగా కొట్టివేసినప్పుడే మీరు ధన్యులు అన్నాడు. మనుష్య కుమారుడు అంటే ప్రభువును గురించి, ప్రభు తాను ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని ఆయన ఇక్కడ జరిగిస్తున్నారో ఆ విషయాలన్నిటినీ ప్రభు ఇక్కడ వారికి గుర్తు చేస్తున్నారు. మనుష్య కుమారు నిమిత్తము మనుష్యుల మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించినప్పుడు అన్నారంటే ఆయన మీద ఉన్న ఆ యొక్క ముందు ఆయన మీద తిరుగుబాటు చేసిన పరిస్థితిని అంతటినీ ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యందు మానవునికి ఉండే ప్రేమను ప్రతి మానవుడు కలిగి ఉండాలనే విషయాన్ని ప్రభు గుర్తు చేస్తారు. అందుకనే మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించిన అన్నాడంటే ప్రభు నిమిత్తము, ప్రభు యొక్క పరిచయ నిమిత్తము, ఆయన చూపిన ప్రేమ నిమిత్తం, ఆయన చూపిన స్వస్థతల నిమిత్తము అనేకులు మిమ్మల్ని ఏం చేస్తారంటున్నారు? హింసించు వారిగా మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించిన మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులన్నారు. మిమ్మల్ని లోకము ప్రేమించదు, ఎందుకంటే ప్రభువుని ప్రేమించలేదు లోకము. కాబట్టి ఆయన తన కార్యాలను వారికి తెలియజేస్తూ ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచువారై ఉంటారో, ఎవరైతే తండ్రి యందు ఆయన యొక్క వాక్యమునందును ఆత్మనందు నిలిచేవారై ఉంటారో వారు దేవుని బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి ఈ లోకము వారిని ప్రేమించదనే విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేశారు. మీ పేరు చెడ్డగా కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు అంటారు. అంటే ఇదంతా కూడా పరసంబంధమైన ఆత్మీయ స్థితిని గుర్తు చేసేదైనదని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తూ ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ముందును వారి పితరులు ప్రవక్తలను అదే విధంగా చేసిరి అని. అంటే పూర్వకాలం మంది ప్రవక్తలను కూడా వారు ఆ విధంగానే హింసించి దూషించి ద్వేషించి వారి మీద చెడ్డ మాటలు పలికారు. అయితే వారు ఆ విధంగా ఉన్నారు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్నారు. కాబట్టి అదే పరిస్థితుల్లో మరి నేడు కూడా లోకము చేస్తున్నప్పుడు లోకం విషయంలో మీరు జాగ్రత్త కలిగి దేవుని యందు వాక్యం ముందు విశ్వాసం ముందు మీరు ఆత్మీయంగా బలపడవలసిన వారు ఉన్నారనే విషయాన్ని ప్రభు అక్కడ అనాలను శిష్యులను ఉద్దేశించి ఆయన ఈ ధన్యతలను గురించి ఆయన చెప్తున్నారు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి పొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్తురు అంటారు. ఈ లోక సంపద, ఈ లోక ధనము, ఈ లోకం నుండి వాటి ఎందు మనస్సు కలిగి ఉండక దేవుని వాక్యమునందును ఆత్మనందును మనం నిలిచినప్పుడు ఆయన అనుగ్రహించే ఆ యొక్క సన్నిధి, కృప, ఆయన కనికరము, ప్రేమ, అనురాగాలు మనము కలిగి ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ ధన్యకరమైన పరిస్థితులన్నిటినీ గుర్తు చేశారు. ఎందుకంటే వారు స్వస్థతలే కాదు, ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను వారు బలపరచబడాలి. అంతేకాదు వారు నిత్యరాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉండాలనే విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేసి చెప్తున్నారు. అయ్యో ధన్యవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అన్నాడు. అంటే దేవుని చేత ఆదరింపబడాలి, దేవుని చేత దీవబడాలి, దేవుని చేత ముందుకు కొనసాగవలసి ఉన్నారు. కాబట్టి అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళారా మీరు ఆకలి కొందరు, అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా మీకు దుఃఖము, అంటే మీరు దుఃఖించి ఏడ్చారు అన్నాడు. ఇహ సంబంధమైన సంతోషము అది కొంతకాలమే ఉండదు, కానీ పర సంబంధమైనది నిత్యమైనది. కాబట్టి ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటలను బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ వారై ఉంటారు, కనిపెట్టు వారై ఉంటారో వారు విశ్వాసంలో కట్టబడతారని ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నారు. కాబట్టి మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తల ప్రవక్త అదే విధంగా చేస్తుంది అంటారు. అంటే వారు ఏ విధంగా అంటే ఈ లోకము ప్రేమిస్తుంది, కానీ ఆ ప్రేమ లోక సంబంధమైంది, కానీ పరలోకము ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క మాటలను తెలియజేసేది. కాబట్టి లోకంలో ఉన్న వాటిని కాక దేవుని అందున వాక్యం అందున విశ్వాసం అందులో మనము ఆ ధన్యకరమైన స్థితిని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మూడోదిగా ఆయన అంటున్నారు, ప్రవర్తించు విధానములో, ఇతరులతో ప్రవర్తించు విధానములో మనం ఏ విధంగా ఉండాలో గుర్తు చేస్తున్నాడు. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారిని మేలు చేయడి. శత్రువులను ప్రేమించే వారిగా అంటే మనకి శత్రువు అనేవారు ఈ లోకంలో ఉండకూడదు. అపవాదిని జయించడానికి దేవుడు మనకి ఆత్మకట్టాన్ని ఇచ్చున్నారు. కాబట్టి వాక్యం ద్వారా వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, దేవుని యందు విశ్వాసంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు తప్పక దేవుడు మనకు తన సహాయాన్ని మనకు అనుగ్రహించిన విషయాన్ని ఇక్కడ ప్రభు గుర్తు చేశారు. అందుకే నేను వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా అంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసము దేవుని గురించిన మాటలను గురించిన విషయాన్ని ప్రభు చెప్తారు. మీ శత్రువులను ప్రేమించడం, మిమ్మల్ని ద్వేషించే వారిని మేలు చేయడం. ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వారికి తిరిగి
మరి ఆపలు చేయక వారి పట్ల ప్రేమ కలిగి వారికి నీ కృప నీ సన్నిధి దేవుడు పొందిందని వారికి సహాయం చేయమని అంటున్నాడు. మిమ్మల్ని శపించు వారి మీద దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయి, మీరు శపించు వారిని దీవించండి. ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో వారిని దీవించే వారిగా ఆశీర్వదించే వారిగా మీరు ఉండాలి అంటున్నారు. అంటే ఇది ప్రేమతో కూడినది, ఈ ప్రేమ శాశ్వతమైనది కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం కలిగిన వారిగా, ప్రభు యొక్క ఉద్దేశానికి కలిగిన వారిగా, ఇతరులతో ప్రవర్తించే విధానంలో మనము దేవుని యందు ప్రభువునందు పరిశుద్ధాత్మయంగా నిలిచిన వారమై ఉండాలని చెప్తాడు. నిన్ను ఒక చెంప మీద కుటుంబానికి వైపు నాకు రెండో చెంప కూడా త్రిపము, నీ పైబట్టను ఎత్తుకుని పోవానికి నీ అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము అన్నాడు. నీ కలిగి ఉన్న దాంట్లో ఇతరులకు ఇచ్చే విషయంలో నీ మాత్రము వెనుకడిపోయాక నిన్ను కలిగిన దానిని బట్టి, నీ ఉన్న దానిని బట్టి, దేవుడు నీకు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన దీవించిన విధానాన్ని బట్టి నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలనే విషయాన్ని ఒకరు గుర్తు చేస్తున్నారు. చివరిగా అంటాడు, నిన్ను అడుగు ప్రతివానికి ఏమో, నీ సొత్తు ఎత్తుకొని వాని యొద్దకు దాన్ని మరలా అడగవద్దు అన్నాడు. మనుషులు మీకు ఎలాగ చేయవలన మీరు కోరదులో అలాగనే మీరు వారికి చేయడం అన్నాడు. కాబట్టి మనుషుల విషయంలో జాగ్రత్త కలిగి, మనుషులతో శ్రద్ధ కలిగి, వారి ప్రవర్తనను గుర్తెరిగి, వారి యొక్క ఆత్మీయ స్థితిగతులను ఎరిగి, వారి ఆలోచనలు ఎరిగి దేవుని యందు వాక్యం ముందు నేను నిలిచినప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని బట్టి, మరి ధన్యతలు అయితేనేమి, స్వస్థతలు అయితేనేమి, ఇతర బట్టలు చేసే కార్యాలు అయితేనేమి, ఇవన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభుత్వ పరిశుద్ధాత్మతో సదాకాలము దీవించేవాడిపై ఉండాలని ఈ క్రితం పండుగ దినాన దేవుడు తెలియజేసిన మాటలో, ఈ క్రితం తరువాతి మొదటి ఆదివారంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనము ఆయన యందును ఆయన మన యందును సదాకాలం నిలిచినట్లు జీవించినట్లు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించలాగిన భక్తులైన లోకా ద్వారా తెలియజేసిన మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవునైనా నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించుటకు, నీ వాక్యమును బట్టి జీవించుటకు సహాయం తెచ్చండి. నిన్ను యొద్దకు వచ్చి నిన్ను ముట్టి అనేక స్వస్థత పొంది అన్నారు. నిజమేనైనా వారి బలహీనతల నుంచి విడిపింపబడి స్వస్థత పొంది అన్నారు. నీ ధన్యతలు కలిగి ఉన్నావు నాయన, నీ ధన్యతలు నీ బిడ్డలకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి నైనా ఏదైనా మీరు ధన్యులని నీ శిక్షలతో తెలియజేసి అయా ఇహము నుండి పరమునకు చేర్చబడే స్థితిగతులను గురించి మీరు గుర్తు చేస్తున్నారు. కాబట్టి నైనా ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది నిశ్చితమైనదో నైనా నీ సన్నిధిలో నీ సహాయము మాకు దయచేయండి. బలహీనలు బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్ స్వాధీనంలో వద్దువాడు, నెరిగిన పరిచయల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్య విషయాల్లో నీ సహాయము, నీ సన్నిధి, నీ తోడ్పాటు, నీ తోడు దయచేయండి. జీవం కలిగి నీ మాటల చేత జీవింపు చేసి కాపాడండి. శరీరధారిగా నాయన మా మధ్య నివసించి మాకు అనుగ్రహింపజేసి నీ యొక్క రక్షణ మేము కొనసాగించటకు ఈ క్రిత దినాన్ని మరి ఒకసారి నీ సంఘంలో చేరి నేను చూపించి ప్రార్థించే ధన్యత, యోగ్యత మాకు దయచేయమని యేసునామమున నడుస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వస్తుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు దయచేయండి. మెడగా ప్రార్థన చేసిన వాటిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన దర్శించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదాతోడే సంరక్షించును గాక. ఆమేన్.